అనుకూలంగా ఉంటుంది. అమ్మ, మేషరాశి నుంచి మీనరాశి వారి యొక్క రాశి ఫలితాలు తెలుసుకున్నాం. ఈ రోజు చేసుకోగలిగే సులభమైన పరిహారం ఉంటే తెలియచేయండి. ద్వాదశ రాశుల వారికి పరిహారాన్ని కనుక మనం తీసుకున్నట్లయితే ముఖ్యంగా మేషరాశి నుంచి మీనరాశి వరకు 12 రాశుల వారికి కూడా ఈ రోజున తప్పనిసరిగా అందరూ కూడా విష్ణు సహస్రనామాలు కానీ విష్ణుమూర్తి సంబంధించిన శ్లోకాలు వినడం కానీ చేసుకోవడం కానీ చాలా మంచి ఫలితాలు ఇస్తాయి. అలాగే విష్ణుమూర్తి సంబంధించిన దేవాలయ సందర్శనలు కూడా చాలా చక్కటి ఫలితాలు ఇస్తాయి. కనుక అవకాశం ఉన్నట్లయితే మీ వ్యక్తిగత దైవాన్ని ప్రార్థించుకోవడం, దాంతోపాటుగా ఈ యొక్క విష్ణుమూర్తికి సంబంధించిన ఈ యొక్క అష్టోత్తర శతనామావళులు కానీ సహస్రనామాలు చేసుకోవడం కానీ వినడం కానీ ఇవన్నీ కూడా చాలా వరకు మంచి ఫలితాలు ఇస్తాయి. కనుక ఈ కార్యక్రమం మంచిదని అర్థం చేసుకోవచ్చు. అలాగే దాంతోపాటుగా ఇప్పటిదాకా చెప్పుకున్న రాశి ఫలితాలని కేవలం వ్యక్తిని ఉద్దేశించి చెప్పినవి కావు కనుక అన్నీ తమకే వర్తిస్తాయని అనుకోకుండా ప్రతి వ్యక్తి తమ వ్యక్తిగత జాతకంతో పాటుగా ఈ యొక్క రాశి ఫలితాలని చూసుకునేటప్పుడు రాశి ఫలితాల్లో ఎదురవుతున్న చిన్నపాటి సమస్యల్ని ఆ రోజు తగిన పరిహారాలు అంటే శ్లోక రూపేణ కానీ ఇష్టదేవత ప్రార్థన రూపంలో కానీ వెళ్ళగలిగిన దేవాలయ సందర్శనతో కానీ చేసుకుంటూ ముందుకు వెళ్ళినట్లయితే తప్పనిసరిగా అన్ని విధాలా అనుకూలత ఏర్పడుతుందని దీన్ని బట్టి మనం భావించవచ్చు.